ఆఫీస్ టైం అయిపోతుంది. మీరు కాఫీ చెప్పి అరగంటుంది. ఏమేవ్ కాఫీ పట్రా, టైం అయిపోతుంది ఆఫీస్కి. వస్తున్నా అండి. హలో ఏమండోయ్? ఏమిటి అంత ప్రేమగా పరీక్షిస్తున్నావు? ఇదిగోండి నెలవారీ ఖర్చు లిస్ట్. ఇస్తా. ఓహో, ఇది ఫస్ట్ తారీఖు ప్రేమ. చేతికి జీతం వచ్చిన రాకపోయినా లిస్ట్ మాత్రం టెన్షన్గా ఇచ్చేస్తానే. మీరు భోజనం చేయడం మానేయండి, నేను లిస్ట్ ఇవ్వడం మానేస్తా. పాలు 500 రూపాయలు, ఓకే. కూరగాయలకి 1000 రూపాయలు, ఓకే. చిల్లర కొట్టుకు 2000 రూపాయలు, ఓకే. కేబుల్ టీవీ కనెక్షన్కి 150 రూపాయలు. 150 రూపాయల? ఇది క్యాన్సిల్. ఈ నెల నుంచి కేబుల్ టీవీ కనెక్షన్ కట్టు. ఏంటి? కేబుల్ టీవీ కనెక్షన్ కట్టా? ఎందుకు? కేబుల్ టీవీకి 150 రూపాయలట, అందుకే కట్టు. కేబుల్ టీవీకి మనం ఇచ్చి 150 రూపాయలు ఎక్కువ? ఎక్కువే, అర్థం కావట్లే? ఆహా, మీరు ఆఫీస్ నుంచి రాగానే న్యూస్ కోసం, మన పెద్దోడేమో క్రికెట్ కోసం, ఆ చిన్నది ఉంది అది కార్టూన్ కోసం, మరి మీ అమ్మ ఉందే ఆ సీరియల్స్ కోసం. టిక్కు 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 నొక్కేది ఆ టీవీని. అయితే వాళ్ళు అలా రేట్లు పెంచేస్తూ ఉంటే ఊరుకుంటావా? చూడండి, పెట్రోల్ ధరలు నెల నెలా పెంచేస్తున్నారు. బయట మానేశారా? పాలు కూరగాయలు పప్పు ఉప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగని తినడం మానేస్తున్నామా? ఏమండోయ్, మన దేశంలోని అతి చౌకైన వినోద సాధనం కేబుల్ టీవీ మాత్రమే. అవునా? అంతేకాదు, మన దేశంలో అన్ని ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ఒక్క కేబుల్ టీవీ ఛార్జీలు తప్ప. అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. నువ్వు చెప్పింది 100% నిజం. ఇక నీ లిస్టులో ఎప్పుడు కేబుల్ టీవీకి డబల్ ఓకే.